గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈ వీడియోలో సృజనాత్మక అంశమైన नारे ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. नारे వర్తమాన అంశం से संबंधित दिए जाते हैं. ఈ नारे అనేది ఎగ్జామ్లో వర్తమాన అంశాలకు సంబంధించినటువంటి అంటే బర్నింగ్ టాపిక్స్ మీద మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. नारे तैयार करते समय निम्न अंशों को ध्यान में रखना चाहिए. మనం నారే తయారు చేసేటప్పుడు నారే అంటే స్లోగన్స్ తయారు చేసేటప్పుడు మనం ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలో ఒకసారి పరిశీలిద్దాం. నారే విషయగత హోనా, ఇచ్చిన అంశానికి సంబంధించి నారే రాయాలి. మనకు పర్యావరణ ప్రదూషణ సంబంధించి నారే ఇచ్చిననుకోండి, మనం వేరే నారే రాయడానికి వీల్లేదు. దానికి సంబంధించిన అంశానికి సంబంధించినటువంటి నారే రాయాలి. అందులో విషయం అనేది స్పష్టంగా ఉండాలి. నారే మే భావ్ సీదా హోనా, నారేలో మనం చెప్పేటువంటి భావం అనేది సీదా డైరెక్ట్గా ఉండాలి. నారే ప్రేరణాత్మక హోనా, నారే అనేది వినేవారికి ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి. నారో మే తుకాంత్ శబ్దం కా ప్రయోగ్ కన్నా, ఇది అతి ముఖ్యమైనది. నారేలో తుకాంత్ శబ్దాలు అంటే రీమింగ్ వర్డ్స్ వాడాలి. అంటే రెండు వాక్యాలుగా ఉంటుంటాయి మామూలుగా ఈ నారేలు. ఈ మొదటి వాక్యంలోని చివరి శబ్దము, రెండవ వాక్యంలోని చివరి శబ్దము రైమింగ్గా ఉంటే మనకు ఆ నారే వినడానికి చాలా బాగుంటాయి. అదేవిధంగా ప్రేరణాత్మకంగా కూడా ఉంటుంది. నారోంకి భాష సరళ హోని చాయే, మరి నారే రాసేటప్పుడు భాషను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మన పాండిత్యాన్ని అంతా చూపించొద్దు, సరళమైనటువంటి భాషలో ఈ నారేలు రాయాలి. ఉదాహరణ చూద్దాం. జల్ కా మహత్వ బతానే వాలే నారే తయారు కీజియే. జల్ మహత్య అంటే నీటి యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి నారేలు తయారు చేయమని మనకు ఎగ్జామ్లో ఇచ్చిరనుకోండి, అప్పుడు మనకు ఎలాంటి నారేలు తయారు చేయొచ్చో చూడండి ఒకసారి. పానీకి రక్ష దేశ్కి సురక్ష, ఈ వాక్యంలో అంటే ఈ నారేలో మొదటి వాక్యము రక్ష, రెండవ వాక్యంలో సురక్ష, ఈ రెండు కూడా రేమింగ్ వర్డ్స్. అదేవిధంగా సరళమైన భాషలో ఉన్నది, ప్రేరణాత్మకంగా ఉంది, భావం అనేది సీదా అంటే డైరెక్ట్గా చెప్పే విధంగా ఉన్నది. ఇలా తయారు చేయాలి. జల్ హై తో కల్, జల్ నహీ తో కల్ నహీ. पानी बचाइए, पर्यावरण को बढ़ाइए. संचय करे जल, बेहतर बनाए कल. पानी की बर्बादी रोकिए, पानी के बिना क्या होगा जरा सोचिए. बूंद बूंद की नहीं बरतेंगे तो बूंद बूंद तो तरसेंगे. जल की रक्षा, जीवन की सुरक्षा. पानी का हमेशा करो मान, तभी बनेगा देश महान. జల్ బచాయే, జీవన్ సవారియే. ఈ అన్ని నారేల్లో చూడండి మ్యాక్సిమం మనకు తుకాంత శబ్దాలు ప్రయోగించబడ్డాయి. భావం సీదా ఉన్నది, భాష సరళమైన భాష ఉంది. తర్వాత ప్రేరణాత్మకంగా విషయగత అయినటువంటి నారేలు ఇక్కడ మనం తయారు చేసాం. ఈ విధంగా మనకు ఏ అంశం ఇచ్చినా ఆ అంశానికి సంబంధించి మనకు 8 మార్క్స్కి వచ్చింది కాబట్టి ఇందులో కనీసము 8 అయితే నారేలు ఉండాలి. మనం ఏ విషయానికైనా 10 నారేలు తయారు చేసుకున్నట్లయితే ఒక 8 మనం ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలుగుతాం. పానీ బచావో, జీవన్ బచావో. నారే సంబంధిత ముఖ్య ప్రశ్న అంటే మనకి ఎలాంటి నారేలు మనకి ఎగ్జామ్లో ఇవ్వవచ్చు, ఎలాంటి ప్రశ్నలు ఇవ్వచ్చు అంటే पर्यावरण परिरक्षण, स्वच्छ भारत अभियान, बेटी बचाओ बेटी पढ़ाओ अभियान, जल संख्या रोकथाम से संबंधित, बाल मजदूरी, सड़क सुरक्षा, धूम्रपान मद्यपान संबंधित, भ्रष्टाचार निर्मूलन संबंधी, రాష్ట్రభాష హిందీ సంబంధి. ఇవన్నీ కూడా చూడండి మనకు 6th to 10th వచ్చినటువంటి పాఠాలకు సంబంధించినవి, అదేవిధంగా వర్తమాన అంశాలకు సంబంధించినవి, అదేవిధంగా రాష్ట్ర భాషకు సంబంధించి ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనకి ఇవ్వబడతాయి. ధన్యవాదాలు. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.